రాజమండ్రి కంబాల చెరువు పార్కులో దివంగత లోక్సభ స్పీకర్ గంటి మోహన్ చంద్ర బాలయోగి 23 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో బాలయోగి విగ్రహానికి పూలమాల వేసి టీడీపీ నేతలు బాలయోగి అభిమానులు నివాళులర్పించారు. కోనసీమ అభివృద్ధికి బాటలు వేసింది బాలయోగి అని గన్ని కృష్ణ అన్నారు. హలో జీవించడం మరణించడం అనేది చాలా సాధారణమైన ప్రక్రియ. అయితే కొంత వ్యక్తులు వాళ్ళ జీవితకాలంలో చేసిన మంచి పనులకి ఎప్పటికీ మరణించినా కానీ జీవిస్తున్న ప్రజా హృదయాల్లో జీవిస్తూనే ఉంటారనడానికి ప్రత్యక్ష తార్కాణం జిఎంసి బాలయోగి గారు మాకు అందరికీ కూడా చాలా ఆప్తుడు, ఆత్మీయుడు కూడా. ఎన్నో కార్యక్రమాలు చేసి మొన్నే నేను కోనసీమ అమలాపురం వాళ్ళకి చూసిన కార్యక్రమాలు అక్కడ చూస్తే అడుగునా కూడా బాలయోగి గారి స్వర్గీయ బాలయోగి గారి 24వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా బాలయోగి గారి ఆత్మీయతని, బాలయోగి గారి స్నేహమాధుర్యాన్ని చదువుకోవాలి. ఆయన లోక్సభ స్పీకర్ అయినా, ఎందుకంటే ఒకసారి పివి నరసింహారావు గారు అన్నారు, ఒక తల్లికి బిడ్డ అయినా ఢిల్లీకి రాజైనా ఒక తల్లికి బిడ్డ అని చెప్పేసి, అలాగా ఆయన లోక్సభ స్పీకర్ అత్యున్నత స్థానాల్లో ఉన్నా కానీ తన మూలాలను మర్చిపోలా. మన తూర్పుగోదావరి జిల్లాను కానీ, కోనసీమను కానీ, ఇక్కడ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా మర్చిపోలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా లోక్సభ స్పీకర్గా దళిత వర్గానికి చెందిన అట్టడుగు స్థాయి నుంచి ఎంతో ఉన్నత స్థాయి, అత్యున్నత స్థాయికి ఎదిగిన బాలయోగి గారిని ఎంపిక చేయడంతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దళిత నేత ప్రతిభా భారతి గారిని ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గారిని ఒకేసారి ఎన్నిక చేయడం, ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గాను అక్కడ పార్లమెంట్ స్పీకర్ కానీ ఇద్దరు కూడా దళితులను ఏర్పాటు చేయడం అనేది దళిత వర్గాల మీద కేవలం మాటలు చెప్పడమే కాకుండా చేతల్లో చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన నిబద్ధతను ఆయన చేసిన కార్యక్రమాలే చెప్తాయి, ఆయన చేసిన అభివృద్ధి పథకాలే చెప్తాయి. ముఖ్యంగా కోనసీమలో ఎదుర్లంక బ్రిడ్జి కానీ, యానాం ఎదుర్లంక బ్రిడ్జి కానీ, లేకపోతే అక్కడ చించినాడు బ్రిడ్జి కానీ, ఇవన్నీ కూడా ఆయన పనితనానికి తాత్కారం. ఇది ముఖ్యంగా నేషనల్ హైవేని కూడా, కత్తిపూడి గుడివాడ నేషనల్ హైవేని కూడా కోనసీమ గుండా వెళ్ళడం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే కాకినాడ నుంచి కోనసీమను కలిపే రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేయవలసింది. అదే విషయాన్ని మొన్న ప్రస్తుత ఎంపీ అయిన బాలయోగి గారి సుపుత్రుడు హరీష్ మాధురి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాలయోగి గారి కళ్ళ పండించాలంటే, హరీష్ అని చెప్పిన హరీష్కి, బాలయోగి గారి కళ్ళ పండించాలంటే ఇక్కడ రైలుకు తెరిపించాలి, కోనసీమలో రైలుకు తెరిపించాలి. ఆయన కళ్ళగండక విషయం అది. ఆయన స్పీకర్ స్థానాన్ని, అత్యున్నత స్థానంలో స్పీకర్ స్థాయిని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవిని ఆఫర్ చేశారు. వాజ్పేయి గారు మంత్రి పదవిలోకి వద్దు, స్పీకర్ కావాలన్నాడు. ఆయన స్పీకర్ పదవిని ఆయన ఏం దుర్వినియోగం చేసుకోలేదు. ఆయన కూర్చుని ప్రతి ఒక్క ఎంపీ మినిస్టర్ని కూడా అక్కడ ఆయన దగ్గర పిలిపించుకోవడం, వాళ్ళకి పనుల పని అని చెప్పడం. అదేవిధంగా ఆఫీసర్స్ ఢిల్లీ స్థాయిలో కూడా సాధారణ ఒక ఎంఆర్ఓకో లేకపోతే ఒక మిగతా ఇక్కడ ఆఫీసర్స్, స్థానిక ఆఫీసర్లకు ఆయన ఫోన్ చేయడం. ఆయన చాలా ముందు కుశల ప్రశ్నలు అడిగేవాడు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినా, ఎక్కడ చేసినా కానీ ముందు కుశల ప్రశ్నలు అడిగి వాళ్ళు బాగున్నారా, మీ అందరూ కూడా బాగున్నారా అని చెప్పి, అప్పుడు తనకు ఆ పని తన సొంత పని కాదు, ముఖ్యంగా కార్యకర్తలు పనులు చెప్పడం అనేది ఆయన చేసేవాడు. ముఖ్యంగా ఏదైనా కానీ ఒక కార్యకర్తల మీద ఆయన ఉన్న ప్రేమ, అభిమానం అపారమైంది. అందుకనే ఈ రోజు ఇక్కడికి మేమందరూ కూడా రావడం జరిగింది. 24 ఏళ్ళైనా కానీ మనిషి మరణించినా జీవించి ఉండటానికంటే నిజమైన నిదర్శనం బాలయోగి గారు.
ఆయన చేసిన మంచి పనులు దాన్ని తడకాము. అది ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆయన కన్నకళ్ళని కూడా కోనసీమ ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ గారైన హరీష్ మాధురి నెరవేర్చాలని చెప్పి నెరవేర్చే శక్తిని భగవంతునికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.